వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. రంగారెడ్డి జిల్లా ఉమ్మడి మల్కాజ్గిరి పరిధిలో జీవో 22A కింద భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 50% భూములు ఈ జాబితాలోకి రావడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో జీవో 58, 59 కింద క్రమబద్ధీకరించిన భూములను కూడా 22Aలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డిఫెన్స్ కాలనీలతో పాటు పేదల నివాస ప్రాంతాలను కూడా జాబితా నుంచి తొలగించాలని, ప్రభుత్వం వెంటనే పునఃసమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో మంత్రి, జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేస్తామని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. జీవో గవర్నమెంట్ కి వచ్చిందా లేదా కలెక్టర్ గారికి? జస్ట్ 22A లిస్ట్ ఆన్లైన్ అన్ని 22A కింద యూఎల్సీ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ అన్ని 22A ఇంకా రాలేదు. ఒక్కడైతే పాత లిస్టులే ఉన్నాయి, అవి ఇంకా అప్డేట్ నిషేధిత జాబితా చేసిన ఆస్తులను వెంటనే 22A కింద నిషేధిత జాబితా చేసిన ఆస్తులను వెంటనే నిషేధిత జాబితాలోని ఆస్తులను వెంటనే నిషేధిత జాబితాలో చేసిన ఆస్తులను వెంటనే 22A కింద నిషేధిత జాబితా చేసిన ఆస్తులను వెంటనే నిషేధిత జాబితా చేసిన ఆస్తులను వెంటనే ఈరోజు మా బీఆర్ఎస్ నాయకుల తరఫు నుంచి, మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సబ్ రిజిస్ట్రార్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. 22 జాబితాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మా గౌతమ్ నగర్ డివిజన్లోని మల్లికార్జునగర్లో సర్వే నంబర్ 867, 868, 869/1 అనే కొన్ని యుఎల్సి ఇండ్లు ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 250 ఇండ్లు ఉన్నాయి. అవి నిషేధిత జాబితా నుంచి తీయడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారితో. అందులో భాగంగానే చాలా మల్కాజ్గిరి ప్రజలు చాలా ఈ ఏదైతే వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయో ఈ 22 జాబితా కింద ఎన్నో సంవత్సరాల నుంచి చాలా సఫర్ అవుతున్నారు. ఈ ఇష్యూలో రిజిస్ట్రేషన్ కాకుండా డోర్ నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పి, సో ఇవన్నీ కూడా ఇంకా రాబోయే కొద్ది రోజుల్లో తొందరగా పరిష్కారం దొరుకుతుందని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు సంబంధిత అధికారులను కానీ కలెక్టర్లను కానీ కలిసి మెమరాండం ఇచ్చి దీని మీద అతి త్వరలో ఒక ముగింపు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సో దీని మీద మా ఎమ్మెల్యే గారు చాలా అంటే చాలా కృషి చేస్తున్నారు. అతి త్వరలో కూడా దీని మీద మాకు మంచి ఫలితం వస్తుందని మేము ఆశిస్తున్నాం.